हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलनिलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनसुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भगवताख्यकल्पतरुर्विन् सद्विजश्रियमयी वेदकल्पवृक्षविगलितमयि सुखमुखसुधाद्रवमुनमनसियुन्न भगवत पुराणफलरसास्वादनपदविगनुडु रसिका भवविदुलु श्रीमन्तमयि मुनिश्रेष्ठकृतं भैन भगवतंबु सद्भक्तितोड विनगोरुवारल विमल चित्तंबुलचच्चररीशुंडु चिक्कुगाक इतर शस्त्రంబులయీశుండు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా కయునయ్యునుండు వస్తు వెరుగంగదగతగు భగవతమునందు కలిదోష నివారణమై అలఘుయశల్వొగడు నట్టి హరికథనము నిర్మలగతి గోరెడు పురుషుడు గలయగనం వాడు దగలి వినుడు మహాత్మా భూషణములు వానికి అఘశోషణములు మృత్యోచిత భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భషణముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ భరతుడు పులహాశ్రమానికి వెళ్ళి ఒంటరిగా భగవంతుడి యొక్క ఆ అద్భుతమైనటువంటి సాకార రూపాన్ని మనస్సులో ధ్యానించుకుంటూ అక్కడ ఉండేటువంటి కందమూలాలతోనూ తర్వాత దొరికినటువంటి వేళ్లతోనూ తర్వాత ఫలాలతోనూ ఆయన కంటిన్యూస్గా ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, చిత్త విక్షేపం ఏమీ లేకుండా ఆయన అదే ధ్యానంలో ఉంటూ ఉండేటువంటి సందర్భంలో ఏమిటి జరుగుతుంది అంటే భక్తి యొక్క భావము వివృద్ధమవుతుంది, వర్ధనమవుతుంది. అది ఒకటి. ఇక రెండోది ఏమిటి జరుగుతుందంటే భక్తి భావం రోజు రోజుకి పెరుగుతూ ఉంటే కరస్పాండింగ్గా ఈక్వల్గా మనిషి యొక్క ఉపభృత ఉపశమ మనశ్శాంతి కూడా అది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి నిజంగా భక్తి ఉన్నప్పుడు మన మనసు శాంతంగా ఉందా లేదా, ప్రశాంతంగా ఉందా, ఏ విధమైనటువంటి యాక్టివిటీసు లేకుండా నిష్కామంగా నిష్క్రియగా ఆశ్రమ ధర్మాల్ని మాత్రమే పాటిస్తూ క్రమమైనటువంటి శాంతంతో అన్డిస్టర్బ్డ్ మైండ్గా ఉంటుంది. ఇది భక్తి పెరగడం వల్ల వచ్చేటువంటిది. అందుకనే శశాంతిం పదమచ్చి అంటాడు. అంటే ఏమిటి? పరమశాంతిని పొందడం అనేటువంటిదే భగవత్ విషయంలో ఉండేటువంటి లక్షణం. ఇలా చెప్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఈ భక్తి పెరగడం వల్ల, శాంతి నింటూ ఉండడం వల్ల ఆయన కంఠం అంతా రుద్ధమైపోయింది. తర్వాత కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి, ఒళ్ళంతా రోమాంచం జరిగిపోయింది. పూజ చేస్తూ ఆ స్తోత్రం చదువుతూ ఉండేటప్పటికి ఆ స్తోత్ర పాఠం అంతా లోపల అణిగిపోయి పూజ చెయ్యడం కూడా
మానేసి పువ్వు పెట్టడం అనేటువంటి స్థితి కూడా ఉండిపోయినటువంటి పరమమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిన తరువాత ఏం జరుగుతుంది? ఆయన అలా చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే నిజ రమణారుణ చరణారవిందానుధ్యాయన అపరిచిత భక్తి యోగేన పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హృత్తే అవగాఢధిషణస్తామపి క్రియమాణం భగవత్పర్యాం న సస్మారాయని ఇక్కడ 3 రకాలైనటువంటి విశేషాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏమిటి అంటే మనకి నిజ రమణ అరుణ చరణార వింద అనుధ్యాయనం అంటే తను హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి దాని ప్రతిరూపంగా తన ఎదురుగా నిలబెట్టినటువంటి ఆ భగవంతుడి యొక్క విగ్రహం యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటే అరుణవర్ణంతో ఉన్నాయి. నెంబర్ 1 ఆ అరుణవర్ణంతో అంటే ఎర్రనైనటువంటి లేకపోతే లేతగా ఉండేటువంటి అరుణకాంతుల యొక్క ఆ దీధితులతో ఆయన ఆ పాదాన్ని చూస్తూ ఉండేటప్పటికీ ఆ నిజ అరుణకాంతి దాని చేత ఆ చరణార విందాలను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి అమ్మవారి యొక్క నామాల్లో నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అనేటువంటి నామం ఒకటి. నిజారుణ ప్రభాపూరత్ మధ్యత్ బ్రహ్మాండ మండల అంటే అంటే తన యొక్క అరుణ కాంతులు తన శరీరం అంతా కూడా అరుణమయంగా ఉండేటువంటి ఆ కాంతి అరుణస్వరూపంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి అరుణ కాంతులలో మధ్యత్ మునిగిపోయినటువంటి బ్రహ్మాండ మండలాలన్నీ కూడా అమ్మవారి యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి ఆ కాంతితో ఈ బ్రహ్మాండ మండలాలన్నీ మునిగిపోయాయి. కాబట్టి అందుకనే శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే లోహితస్య ప్రథమ కాంతి అంతే. అంటే ఏమిటి? మొట్టమొదట వర్ణం ఏమొచ్చిందంటే మొట్టమొదట కాంతి ఈ భూమండలంలో వచ్చింది ఏంటంటే అరుణకాంతి అట. అదొక ఉపనిషత్తులో చెప్పారట. ఇది షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి దాంట్లో విశేషం. కాబట్టి ఆ అరుణకాంతి అందుకనే అమ్మవారిని అరుణాం కరుణాతరంగితాక్షీం అనేటువంటి శ్లోకం వస్తుంది మన ధ్యాన శ్లోకం. అరుణాం కరుణాతరంగతాక్షీం అని. అరుణాం అమ్మవారి పేరు అరుణాం. అరుణ అంటే లేత ఎరుపు రంగుయే అమ్మవారు. అంటే అమ్మవారి యొక్క శక్తి లేత ఎరుపుతనంతో ఉంటుంది. శివుడు నల్లనైనటువంటి రూపంలో ఉంటాడు. శ్రీమన్నారాయణుడు నల్లనైనటువంటి రూపంతో శ్యామల వర్ణంతో ఉంటాడు అని కదా మనకి వర్ణాలు చెప్పారు. కాబట్టి ఈ అరుణకాంతి ఎక్కడ ఉంది అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల మీద అరుణకాంతి తేజరిల్లుతూ ఉందిట. ఇప్పుడు అమ్మవారు అరుణకాంతి అరుణాం కరుణాతరంగితాక్షం కాబట్టి ఆ అమ్మవారి యొక్క చేతుల చేత ఆ పాదాలన్నీ కూడా నిరంతరము ఒత్తబడుతూ ఉండడం చేత పాదసేవనం చేస్తూ ఉండడం చేత అమ్మవారి అరిచేతుల్లో ఉండేటువంటి అరుణకాంతి అంతా ఆ పాదాల మీద పడేటప్పటికీ అరుణకాంతి అంటే అమ్మవారు, పాదములు అంటే శ్రీ మహావిష్ణువు. ఇద్దరి యొక్క కలయిక, ఈ రెండిటి యొక్క కలయిక వల్ల ఆయనకి అటువంటి ఆ అమ్మవారి శక్తిని తన యొక్క ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలతో కలిసినటువంటి అరుణకాంతి శివ శక్యాయుక్తో అటువంటి స్థితిని ఈయన ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ధ్యానం చేసేటువంటి సందర్భంలో పెట్టుకున్నటువంటి ఒక పురుషమూర్తే కాకుండా పురుషుడితో అనపాయనిగా ఉండేటువంటి శక్తి స్వరూపాన్నే మనం పూజిస్తూ ఉండాలి. అందువల్ల ఉపాసనా మార్గాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే సపోజ్ ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నాం అనుకోండి. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, కానీ ఆయనకి సువర్చల అనేటువంటి ఒక భార్య ఉంది అంటారు. అదేగా వినాయకుడు ఆయన బ్రహ్మచారి అనుకున్నట్లయితే సిద్ధి బుద్ధి అనేటువంటి శక్తులను భార్యల కింద చెప్తూ ఉంటారు. అదేవిధంగా కుమారస్వామి కూడా అంతే.
కాబట్టి ఈ విధమైనటువంటి శక్తులతో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క సాకార రూపాల యొక్క ఉపాసనా మార్గాలను భర్తుడు ఆచరించాడు. అందువల్ల నిజ రమణ అరుణ చరణారవిందానుజ రమణ అంటే నిజం తన యొక్క రమణులు అంటే తనకి ఇష్టమైనటువంటి వాడు, రమణి అనేటువంటిది భార్య అని కూడా ఒక అర్థం వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి భావన ఈయన చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ అరుణకాంతులతో కూడుకున్నటువంటి పాదాలను ధ్యానించేటప్పటికి ధ్యానం అంతా ఎక్కడ జరుగుతుంది? కళ్ళతో చూస్తున్నాడు, మనసులో ఉంది. ఇప్పుడు మనసు అంతా కూడా అరుణకాంతితో నిండిపోయింది. ఆ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆ కాంతితో మనసంతా నిండిపోయినప్పుడు ఆ మనసు ఎక్కడికి దిగిపోయింది అంటే పరిప్లుత పరమ ఆహ్లాద గంభీర హృదయం అనేటువంటి సరస్సులోకి ఆ మనసులో నిండిపోయినటువంటి ఆ మానసిక భావన, ఆ మానసిక అవస్థ, మనసులో ఉండేటువంటి ఆహ్లాదము, ఆ ప్రేమ అనురాగం అంతా కూడా మనసంతా కూడా వచ్చేసేసి హృదయంలోకి దిగిపోయింది. దీనికే భగవాన్ రమణ మహర్షి ఏం చెప్తాడంటే మనసు హృదయంలోకి కలిసిపోవడమే ధ్యానము అంటాడు. అంటే ఏమిటనమాట? మనసు అనేటువంటిది ప్రపంచంతో డీల్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంతో డీల్ చేస్తూ ఉండేటువంటి మనసు అంటే ఏమిటి? అటువంటి మనసులో భగవంతుడు పూర్తిగా నిండిపోయినప్పుడు ఆ మనసు భగవంతుడి యొక్క భారం ఎక్కువ అయ్యేటప్పటికి వెంటనే ఆ మనసు కాస్త హృదయం అనేటువంటి సరస్సులోకి దిగిపోవాలి. ఎందుకు అంటే భగవంతుడు ఎక్కడున్న హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడుగా, హృద్దేశంలో ఉన్నాడు. కానీ మన మనసంతా కూడా పైన ఉంటుంది ఉండేటప్పటికీ. అందువల్ల మనకేమిటి? మన కళ్ళతో చూస్తున్నప్పుడు విగ్రహాలను చూస్తుంటే విగ్రహాలు కళ్ళ ముందే కనిపిస్తుంటాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విగ్రహ హృదయ స్థానంలోకి దిగిపోవాలి. ఇది సాధన. ఇదే భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి మనసుని హృదయంలోకి కలపడమే సిద్ధి. అటువంటిది జరిగింది ఇక్కడ. పరిప్లుత పరమ ఆహ్లాద గంభీర హ్రదం అంటే సరస్సు. అందులోకి దిగిపోయేటప్పటికీ అందులో నిమగ్నం అయిపోయింది. ఆ బుద్ధి మనసు బుద్ధి చిత్త అహంకారం పైన ఉంటాయిగా, అవి హృదయంలోకి దిగిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగి గాఢ ధిషణం అంటే బుద్ధి, ఆ బుద్ధి అంతా హృదయంలో దిగిపోయింది. ఇంకా మనసు అనేటువంటిది దానినే మనోలయము అంటారు. మనస్సు లయమించిపోవడం, హృదయంలో లయం అవడమే భగవంతుడితో కలిసిపోవడం అనేటువంటి అద్భుతమైనటువంటి సాధన యొక్క స్థితిని ఆయన చేర్చుకున్నాడయ్యా. అటువంటి స్థితికి వచ్చినప్పుడు భగవత్ సపర్యాం నసస్మార, అలాంటప్పుడు ఇక పూజ చేయడం మర్చిపోయాడు అన్నాడు. అంటే ఏమిటి? పూజ చెయ్యడం అనేటువంటిది ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు? మనసు ఇస్తూ ఉంటుంది. ఓ చెయ్యి, నువ్వు అక్కడ పువ్వు పెట్టు, ఓ నోరు నువ్వు ఆ స్తోత్రం చదువు, ఓ కన్ను అటువంటివి చూడు అని మనసు ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మనసు కాస్త ఏమైపోయింది? హృదయంలో దిగిపోయింది, హృదయం లోపలికి మునిగిపోయింది. ఎందులో మునిగిపోయింది? నిజ రమణారుణాహ్లాదంలోకి దిగిపోయింది. ఆ అరుణకాంతిలో అంటే ఏమిటి? నిజారుణ బ్రహ్మాండమండ మధ్యతే, మొత్తం అంతా బ్రహ్మాండ మండలాలన్నీ కూడా దాంట్లో మధ్యత మునిగిపోయేగా. అదేవిధంగా ఈ మనసు అనేటువంటి ఈ మండలాల్లో తిరిగేటువంటి ఆ మనసు కాస్త హృదయంలో దిగిపోయింది. ఎప్పుడైతే మనసు దిగిపోయిందో ఇంకా కర్మలు ఏమి ఉండవు, క్రియలు ఏమి ఉండవు. అది పూజ కానివ్వండి, ఇంకోటి కానీ ఏమి ఉండదు. అందువల్ల మనం ఏం చేసి హృదయస్థానంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మన మనసుని హృదయస్థానంలో ఉండేటువంటి భగవంతుడి మీద మనసుని పెడుతున్నప్పుడు అప్పుడు మనసు నిష్క్రియత్వం చెందుతుంది. ఇంకా ఏ క్రియలు చేయదు, ఇంకా ఏ పనుల్లోకి ఇన్వాల్వ్ అవ్వదు, ఏ కొత్త కార్యక్రమాలు, ఏ కొత్త ఫోటోలు కావాలని కోరుకోదు. ఇది చెయ్యాలి. ఇది ఎక్కడ ఆలయము, అంతా కూడా లయం అయ్యేటువంటి స్థానం ఆలయము. కానీ ఆలయాల్లో జరుగుతున్నటువంటిది వేరే విషయం. సరే, అదైన తర్వాత ఇత్థం ధృత భగవద్వ్రత ఐణేయాజనవాససాను సవనాభిషేకార్ద్ర కపిశ కుటిల జటాకలాపేన చ విరోచమాన సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషముజ్జిహనే సూర్యమండలే అభ్యుపతిష్టేన తదుహోవాచ.
ఈ విధంగా భరతుడు ఈశ్వర వ్రతాలని చేపట్టి, అంటే ఈశ్వరుడికి చేయవలసినటువంటి వేదం చెప్పినటువంటి వాటిలన్నిటినీ కూడా ఆయన ఆ వ్రతాలు ఈశ్వర సంబంధమైనటువంటి వ్రతాలని చేపట్టి ఆయన ఏం చేశాడో తెలుసా పరీక్షితు? ఆయన లేడి చర్మాన్నే వస్త్రంగా ధరించాడు. ఆయన ఇంక మిగతా వస్త్రాలను ఏమీ ధరించలేదు, లేడి చర్మాన్ని ధరించాడు. ధరించిన తరువాత అప్పుడు ఆయన మామూలుగా కూడా 3 త్రిసంధ్యలా కూడా ఆయన స్నానం చేస్తూ ఉన్నాడు. వాడిని పూర్తిగా బుర్రంతా తడిసిపోయేటట్టు, అంటే మునిగి అక్కడ ఉండేటువంటి గండకీ నదిలో పరమ పవిత్రమైనటువంటి శిలలతో కూడుకున్నటువంటి ఆ గండకీ నదిలో స్నానం చేస్తూ ఉండేటప్పటికి ఆ జుట్టు అంతా తడిసిపోయి బూడిద రంగు కింద మారి గిరజాలు తిరిగిందయ్యా. అలా గిరజాలు తిరిగినటువంటి జుట్టుతో లేడి చర్మం ధరించి ఆజానుబాహుడైనటువంటి వాడు దేదీప్యమాన ప్రకాశంతో వెలిగిపోతూ ఒక వెలుగుల పుంజంలా ఉండేటువంటి ఆ భరత చక్రవర్తి అప్పుడు ఆయన ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యుడికి ఎదురుగా నిలిచి ఆ సూర్యమండలంలో తేజస్వరూపుడైనటువంటి వాడు పరిపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి సూర్యమంత్రంతో ఆయన స్తుతిస్తూ ఈ విధంగా అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి సూర్యోపాసన, సంధ్యావందన మంత్రంలో కూడా సూర్యోపాసనే వస్తుంది. అరుణోపనిషత్ అనేటువంటి దాంట్లో కూడా సూర్యోపాసన వస్తుంది. అరుణం చేసాం అంటూ ఉంటారు చూసారా, ఆ అరుణంలో కంప్లీట్గా సూర్యోపాసన వస్తుంది. ఎందుకు అంటే పరమాత్మ యొక్క ఆ స్వరూపం తేజస్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపం వెలుగుల స్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపం శక్తి స్వరూపం. కాబట్టి శక్తి, వెలుగు, తర్వాత ప్రాణకోటిని ఉద్భవింపజేసేటువంటి సృష్టి కార్యక్రమానికి సూర్యుడి వెలుగు ఎంతో ముఖ్యం. కాబట్టి సృష్టి అంతా నిలబడడానికి సూర్యుడి యొక్క కాంతి కారణం, సూర్యుడి యొక్క వేడి కారణం, సూర్యుడి యొక్క తేజస్వరూపం అంతా కూడా మనిషికి వెలుగులు చూపించేటప్పటికి మనుషుడి యొక్క ఇంద్రియాలు, ప్రాణుల యొక్క ఇంద్రియాలు పనిచేయడానికి, చీకటిలో నుంచి వెలుగులోకి రావడానికి ప్రసరింపజేసేటువంటి వెలుగు. అదేవిధంగా సంసారము అనేటువంటి అజ్ఞానము అనేటువంటి చీకట్లో మేల్కొనడానికి మనకి ఏ విధంగా అయితే వెలుగు కావాలో అటువంటి వెలుగుని ప్రసాదించేటువంటి ఆ సూర్యుడికి ఎదురుగా ఈయన నిలబడి సూర్య అచ్చ భగవంతం హిరణ్మయమైనటువంటి రంగుతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేటువంటి పురుషం, పరిపూర్ణంగా నిండిపోయినటువంటి ఆ సూర్య భగవాను ఉపతిష్టన్, అంటే ఎదురు, అభిముఖంగా అంటాం చూసారా, తిష్టన్, అలా ఎదురుగా నిలబడి స్తుతిస్తూ ఆయన ఈ వాక్యాన్ని ఈ విధంగా సూర్యభగవాను ఆయన స్తోత్రం చేశాడయ్యా అని సూర్యోపాసన మంత్రాన్ని ఆయన స్తుతి చేశాడు భరతుడు అని చెప్తూ ఆయన ఆయన చేసినటువంటి మంత్రం ఏమిటో సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు చెప్తూ పరో రజస్సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదంజాన సురేత సాదః పునరావిశ్య చష్టే హంసం రుద్రాణం నృషదృంగిరామిమః అనేటువంటిది ఈ సూర్యస్తుతి యొక్క మంత్రం. ఇది పరో రజస్స సవితుర్, ఇది మామూలుగా పరో రజసః అనేటువంటిది యతులకు వచ్చేటువంటి గాయత్రి మంత్రంలో మామూలుగా గృహస్థాశ్రమాలకి 24 అక్షరాలతో ఉంటుంది. యతులకి వనస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి 32 అక్షరాలతో ఉండేటువంటి మహాగాయత్రి మంత్రాన్ని చేస్తారు. అందులో వచ్చినటువంటి ఆ పదాలే ఇవి. పరో రజస్సవితు అనేటువంటిది ఆ గాయత్రి యతులకు ఇచ్చేటువంటి గాయత్రి పూర్ణ గాయత్రి మంత్రం అన్నమాట. ఇప్పుడు సూర్యారాధన అంటే గాయత్రి మంత్రోపాసన అని అర్థం.
ఇప్పుడు అటువంటి ఆయనని చైతన్య ప్రకాశమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి? చైతన్య ప్రకాశం అంటే సూర్యుడి యొక్క ప్రకాశం అంటే చైతన్యాన్ని ఇస్తుందిగా. సమస్త జీవుల్లో కూడా చైతన్యం ఇచ్చే సమస్త జీవులు కూడా ఉత్సాహంగా మేల్కొనే, పక్షులు ఎగురుతూ ఉంటాయి, నీళ్లు జరుగుతూ ఉంటాయి, గాలి ఆ హీట్ ఎక్కేటప్పటికి గాలి అంతా ప్రవహిస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి చైతన్యం అంతా కూడా భూమండలం మీద ఎందుకు కలుగుతుంది అంటే ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి సూర్యుడు వస్తూ ఉండేటప్పటికీ ఈ చైతన్యం వస్తుంది. కాబట్టి చైతన్య ప్రకాశమే ఆయన స్వరూపం, సూర్యుడి యొక్క స్వరూపం. మామూలుగా వెలుగుల ముద్దలా కనిపిస్తుంది మనకి, కానీ ఆ వెలుగుల వల్ల సమస్త జీవుల్లోనూ కూడా చైతన్యం వస్తుంది. తరువాత ఆ చైతన్యం వచ్చింది బాగానే ఉంది అంటే అది ఆ చైతన్య స్వరూపం ఉందే అది సర్వ జగత్ కారణము. అంటే ఏమిటనమాట? ఎమీబా దగ్గర నుంచి మానవుడి వరకు ఉండేటువంటి సమస్త జీవులలోనూ ప్రాణశక్తి, ఆ జీవులు ఆ విధమైనటువంటి శరీరాలు, ఆ విధమైనటువంటి బయలాజికల్ సిస్టమ్స్ డెవలప్ అవడానికి కారణం ఎవరు అంటే సూర్యుడి యొక్క కాంతి. ఈ సూర్యుడి యొక్క కాంతి ఎవరంటే పరమాత్మ, తేజస్వరూపుడైనటువంటి పరమాత్మ. అందువల్ల సర్వ జగత్కారణుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైన అంటే పరమాత్మ సూర్యుడిలాగా సాకార రూపంలో, వెలుగుల రూపంలో, సర్వ జగత్కారణ స్వరూపంలో కూడా సూర్యుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క ఆ స్వరూపం సర్వభూతమైనటువంటి చిచ్చక్తికి, ప్రకృతికి అతీతమైనటువంటి అవి ఈ పుట్టినటువంటి సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి దృశ్యమాన వస్తువులు కాకుండా వాటిని కన్నా అతీతంగా ఉండేటువంటిది. అంటే ఏమిటి? అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఆ వెలుగు వచ్చి ఇక్కడ పడుతుంది, సర్వ జీవరాశులు పుడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ జీవరాశులకి అతీతంగా, దూరంగా వాటిల్లోకి ఉంటూ వాటిని టచ్ చేయకుండా ఉండేటువంటి వాడు సూర్యుడు. అటువంటి పరమాత్మ కర్మఫలాలు నొసంగేటువంటి ఆ చిచ్చక్తి స్వరూపుడే, పరబ్రహ్మమే. ఆయన యొక్క సంకల్పం చేతే ఈ సృష్టి అంతా కూడా జరిగింది అని చెప్పి మళ్ళీ ఆ సూర్యుల్లోకే, ఆ చిచ్చక్తిలోకే, ఆ వెలుగులోకే మళ్ళీ సమస్త జీవులు కూడా లయమైపోతూ ఉంటాయి. అంటే పుట్టడం, చైతన్యంతో ప్రకాశించడం, కొంతకాలం ఉండడం, మళ్ళీ జీవులన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి అణువుల రూపంలోకి వచ్చి మళ్ళీ ఆ భగవంతుడి యొక్క వెలుగులో కలిసిపోతూ ఉండడం ఉంటుంది. అదొకటి ఈ సూర్యుడి వల్ల. ఇక రెండోది ఇంద్రియ భోగాలను కోరేటువంటి జీవులు ఉంటాయి కదా, సమస్త జీవులు ఇంద్రియాలు. వాళ్ళు ఇంద్రియాలు పనిచేస్తుంటే వాటితో ఆహారం తీసుకుంటే సుఖానుభూతి చెందుతూ ఉంటాయి కదా. అలాగా సమస్తమైనటువంటి జీవులు కూడా భూమండలం మీద పనిచేస్తూ ఉంటే వాటిలన్నింటిని కూడా పైనుంచి ఆయన సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సాక్షి స్వరూపుడైనటువంటి భగవంతుడు. పరమాత్మ యొక్క లక్షణం సూర్యుడిలోకి ఆపాదించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎండలో మనం బట్టలు ఉతుకున్నాం, అంట్లు తోముకున్నాం, పరిగెడుతున్నాం, స్నానాలు చేస్తున్నాం, కారుల మీద పెడుతున్నాం, ఉద్యోగాలు, ఇవన్నిటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి సూర్యుడికి ఇవేమీ పట్టవు. వీడు కాలేజీకి వెళ్ళాడా, వీడు స్కూల్కి వెళ్ళాడా, వీడు గుడికి వెళ్ళాడా, వీడు బట్టలు ఉతుకుతున్నాడా, వీడు అంట్లు తోముతున్నాడు, ఇంకా అవన్నీ వాటిలన్నిటిని అలా చూస్తూ ఉంటాడు. ఒక సాక్షి స్వరూపంలో చూస్తున్నాడు. అందుకని భగవంతుడు ఏంటంటే పరమాత్మ సాక్షి స్వరూపుడు. కాబట్టి సూర్యుడు సాక్షి స్వరూపుడైనటువంటి వాడవయ్యా. తరువాత ఇంకోటి కూడా చెప్పాడు, ప్రాణులందు ఇంద్రియాలకు శక్తిని కలిగించేటువంటి భగవంతుడి యొక్క చిచ్చక్తి సూర్యుడిలో నుంచే వస్తుంది. అంటే ఏమిటన్నమాట? సూర్యుడి వల్ల డి విటమిన్ వస్తుంది, సూర్యుడి వల్ల రకరకాలైనటువంటి పంటలు పండుతూ ఉంటాయి, సూర్యుడి శక్తి వల్ల వర్షాలు కురుస్తూ ఉంటాయి, దాన్ని బట్టి పంటలు వస్తాయి, దాన్ని బట్టి జీవులు ఆహారాన్ని తిరుగుతూ ఉంటాయి, సూర్యుడి యొక్క దానివల్ల వర్షాలు కురుస్తూ ఉంటాయి, సూర్యుడి వల్ల డి విటమిన్లు సమస్తమైనటువంటి ప్రాణులలో ఉండేటువంటి బురదని, కల్మషాన్ని, అజ్ఞానాన్ని మొత్తం అంతా చెదరగొట్టేటువంటి మహత్తరమైనటువంటి చిచ్చక్తి స్వరూపమైనటువంటి వాడే. కాబట్టి సత్యం పరం ధీమహి, సత్యం పరం అంటే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, పరమసత్యమైనటువంటిది, తేజోమయమైనటువంటిది, వెలుగుల స్వరూపమైనటువంటిది, చైతన్య ప్రకాశాత్మకమైనటువంటిది
అటువంటిదే పరో రజ సవితు జాతవేదో, జాతవేదో అగ్నిస్వరూపమైనటువంటి వాడు, జాతవేదో దేవస్య వెలుగు, దేవ అంటే వెలుగులు, భర్గో భర్గము అంటే మనలో ఉండేటువంటి కల్మషాలన్నిటినీ కూడా, భర్గ అంటే ఆ తేజస్సు చేత కల్మషాలన్నిటినీ, అజ్ఞానాన్ని అంతటినీ కూడా బూడిది చేసేటువంటి దాన్ని భర్గ అంటారు. మనసేదంజాన అటువంటిది సురేతసాద పునరావిశ్య చష్టే హంసం రుద్రాణం నృషదృంగిరామిమ. ఆ నృషద్గింగిర ప్రాణులలో ఉండేటువంటి సమస్త ఇంద్రియాలను ప్రవర్తిల్లజేసేటువంటి ఈమహ అటువంటి సూర్యుణ్ణి నేను శరణు వేరుతున్నాను. ఇదే గాయత్రి మంత్రం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ గాయత్రి మంత్రమే యతులు చేసేటువంటి ఈ సూర్యస్థితి స్వరూపంలో తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మనం కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ సూర్యోపాసనని, ఆ సూర్యమంత్రాన్ని లేకపోతే ఆదిత్య హృదయాన్ని చదువుకున్నట్లయితే పరమాత్మను సేవించినట్టే అవుతుందని చెప్పాడు. దీనితో 8వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం రేపటి నుంచి.